నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ స్వీట్ కుబానికా మిఠా. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఎమ్మీ స్వీట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా ఆప్రికాట్ని మీరు ఒక 4 to 5 hours వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇందులో ఉన్న గింజనైతే సెపరేట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేయాలి. చాలా సింపుల్గా గింజ అనేది సెపరేట్ అయిపోతుందండి. మనం ఒక 4 to 5 hours నానబెడతాం కాబట్టి తొందరగానే వచ్చేస్తుందనమాట గింజ. ఇప్పుడు ఈ గింజలో ఒక బాదం పప్పు లాంటి పప్పు ఉంటుందన్నమాట. ఈ పప్పుని సెపరేట్ చేసుకోవాలి. దంచుకునే దాంతో ఒక్కసారి ఇలా మెల్లగా కొడితే సరిపోతుందండి. పప్పు ఈ విధంగా అనేది మనకి సెపరేట్ అయిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వాటర్ అయితే పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఆప్రికాట్ ఎన్ని అయితే తీసుకుంటామో నేనైతే 200 గ్రాములు అయితే తీసుకున్నాను. 200 గ్రాములకి 200 గ్రాముల షుగర్ అనమాట. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతే క్వాంటిటీ షుగర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కరగనివ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు వాటర్తో సహా ఆప్రికాట్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఒక 20 to 25 minutes అయితే టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి రెడ్ కలర్ అయితే నేను వేస్తున్నానండి. ఈ కలర్ వేస్తేనే కలర్ వస్తుంది, కుబానికా మిఠా కలర్ వస్తుంది. లేదంటే కలర్ రాదనమాట. దీన్నైతే కొంచెం వేసుకోవాలి కలర్ని. కలర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి 2 minutes తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే ఆప్రికాట్లో నుంచి మనకి బాదం పప్పులాగా ఒక పప్పు వచ్చింది కదండి, ఆ పప్పుని ఈ విధంగా అనేది వేసుకోవాలి. కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూస్తుంటుంటేనే ఎమ్మీగా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓన్లీ షుగరు అలాగే ఆప్రికాట్ ఉంటే సరిపోతుందండి. డెలిషియస్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళు ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి మనం ఈ స్వీట్ని బయట చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటాం కదండి. ఇంట్లోనే చాలా తక్కువ కాస్ట్తో అలాగే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.